మే 30 చరిత్రలో ఈ రోజును హిందీ జర్నలిజం దినోత్సవంగా జరుపుకుంటారు. 1826 మే 30వ తేదీన కలకత్తా నుంచి ప్రచురించిన తొలి హిందీ వార్తాపత్రిక ఉదంత్ మార్తాండ్. పండిట్ జుగల్ కిషోర్ శుక్లా దీనిని కలకత్తా నుంచి వారపత్రికగా ప్రారంభించారు. ఆయన దీనికి ప్రచురణకర్త, సంపాదకులు. ఈ ఉదంత్ మార్తాండ్ వార్తాపత్రిక ప్రతి మంగళవారం పాఠకులకు చేరువయ్యేది. దీని మొదటి సంచికలో 500 కాపీలు ముద్రించబడ్డాయి. కడీబోలి, బ్రజ్ భాషల మిశ్రమ భాషను ఉపయోగించేవాళ్ళు. దీనిని సంపాదకులు సెంట్రల్ ఇండియన్ లాంగ్వేజ్ అని పిలిచేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అణిచివేత విధానాలకు వ్యతిరేకంగా ఉదంత్ మార్తాండ్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనివల్ల పత్రిక ప్రచురణకు అనేక రకాల అడ్డంకులు రావడం మొదలయ్యాయి. హిందీ భాషలో ఉండడంతో, కలకత్తాలో పాఠకుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు పోస్ట్ ద్వారా పంపించాల్సి వచ్చింది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. జుగల్ కిషోర్ పోస్టల్ రేట్లలో కొంత రాయితీ ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. చివరికి ఉదంత్ మార్తాండ్ ప్రచురణను కేవలం 19 నెలల తర్వాత, అంటే డిసెంబర్ 19, 1827న నిలిపివేయాల్సి వచ్చింది. 1987 మే 30వ తేదీన గోవా భారతదేశంలో 25వ రాష్ట్రంగా అవతరించింది. ఈ రోజును గోవా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. గోవాను చాలా సంవత్సరాలు పోర్చుగీస్ వారు పాలించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గోవా డిసెంబర్ 19, 1961లో పోర్చుగీస్ పాలన నుండి విముక్తి పొందింది. పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా భారత సైన్యం డిసెంబర్ 18న ఆపరేషన్ విజయ్ కింద గోవా, డామన్ డయ్యూలపై దాడి చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 19, 1961లో అప్పటి పోర్చుగీస్ గవర్నర్ మెను వసల్లో డిసిల్వా భారతదేశంతో లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేశారు. తద్వారా భారతదేశం గోవా, డామన్ డయ్యూలను విముక్తి చేసింది. పోర్చుగీస్ నుండి స్వాతంత్రం పొందిన తర్వాత గోవా కేంద్రపాలిత ప్రాంతం హోదాను పొందింది. తర్వాత మే 30, 1987లో గోవా భారతదేశంలోని 25వ రాష్ట్రంగా మారింది. అదే సమయంలో డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలుగా మిగిలిపోయాయి. 2019 మే 30వ తేదీన నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2014 ఫలితాల కంటే భారీ విజయాన్ని సాధించింది. 2019లో భారత జనతా పార్టీ 303 సీట్లు గెలుచుకోగా, ఎన్డీఏ కూటమి 353 సీట్లు గెలుచుకుంది. 7 దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల 2019 ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అదే సమయంలో కాంగ్రెస్కి 52 సీట్లు మాత్రమే వచ్చాయి. అదనంగా కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏ 91 సీట్లు గెలుచుకోగా, ఇతర పార్టీలు 98 సీట్లు గెలుచుకున్నాయి. ఈ 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. 1981 మే 30వ తేదీన అప్పటి బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియా-ఉర్ రెహమాన్ చిట్టగాంగ్ నగరంలో హత్యకు గురయ్యారు. హత్యకు 4 రోజుల ముందు చిట్టగాంగ్ జనరల్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ మంజూర్ను ఆయన బదిలీ చేశాడు. ప్రెసిడెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో మంజూర్ చాలా కోపంగా ఉన్నాడు. మంజూర్ అసంతృప్తిని గమనించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల వారు చిట్టగాంగ్ వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేయమని జియాను అభ్యర్థించారు. కానీ ఆయన అంగీకరించలేదు. చిట్టగాంగ్ చేరుకున్నారు. మే 30న రాష్ట్రపతి బస చేసిన ప్రభుత్వ అతిథి గృహంపై దాడికి పాల్పడ్డారు. ఇంతలో అధ్యక్షుడు జియా-ఉర్ రెహమాన్ గది నుండి బయటికి వచ్చారు. ఒక అటాకర్ మెషిన్ గన్తో ఆయనపై కాల్పులు ప్రారంభించాడు. ఈ దాడిలో రాష్ట్రపతి అక్కడికక్కడే మృతి చెందారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే బంగ్లాదేశ్ అధ్యక్షుడిని సొంత సైన్యానికి చెందిన సైనికులు హతమార్చారు. షేక్ ముజిబుర్ రెహమాన్ తర్వాత హత్యకు గురైన రెండో అధ్యక్షుడు జియా. 1998 మే 30వ తేదీన ఆఫ్ఘన్ చరిత్రలో అత్యంత వినాశకరమైన భూకంపం సంభవించింది. తక్కర్ ప్రావిన్సులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 6.5గా నమోదైంది. ఈ ఘటనలో 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 10,000 మందికి పైగా గాయపడ్డారు. తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్లో కూడా భూకంపం సంభవించింది. అయితే అత్యధిక విధ్వంసం ఆఫ్ఘనిస్తాన్లోనే జరిగింది.